పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఎందుకు ఇంత లాంగ్ గ్యాప్ తీసుకున్నారు ఆది పినిశెట్టి గారు? ఆఫ్టర్ ది వారియర్ 3 years మాకు కనిపించకుండా ఏంటి వై? అంటే మీకు అనుకున్న మంచి సబ్జెక్ట్ రాలేదని వెయిట్ చేస్తున్నారా, లేకపోతే వచ్చినా గానీ నో చెప్పారా? లేదండి, అంటే ఇప్పుడు మయసభ అని చెప్పి ఒక సిరీస్ చేయడం జరిగింది, నేను దేవకట గారు. అది సోనీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ షో అనమాట. అది త్వరలో రిలీజ్ అయిపోతుంది, మీరు అందరూ చూస్తారు. అది షూటింగ్ జరిగింది, సిరీస్ కాబట్టి కొంచెం లాంగ్ ప్రాసెస్ అది. దాంతో పాటు తమిళ సినిమాలు కొన్ని చేశాను, పార్ట్నర్, క్లాప్. ఇవి తమిళ నేటివిటీ బేస్ చేసిన ఫిల్మ్స్. క్లాప్ వచ్చేసి ఇట్ వెంట్ టు ఓటీటీ. సోనీ టుక్ ద రైట్స్ ఆఫ్ క్లాప్. అదొక హ్యాండిక్యాప్డ్ ఒక స్పోర్ట్స్ మెన్ ఒక కథ. ఇంట్రెస్టింగ్ ఫిల్మ్స్ చేస్తూనే వచ్చాను. బట్ థియేట్రికల్ గా ఒక గ్యాప్ ఉండింది. మీరు చెప్పినట్టు బ్యాంగ్ థియేటర్ రిలీజ్ ఉంటుంది చూసారా, అది నాకు తెలిసి శబ్దం. సో ఆ విజిల్స్, ఆ సౌండ్, ఆ కేకలు అవి విని చాలా రోజులు అయింది. సో శబ్దంకి ఆ శబ్దం వినాలని చెప్పి నాకు ఆశ ఉంది. ఎస్పెషల్లీ మీలాంటి యాక్టర్స్ కి చాలా కష్టం కదా, ఎందుకంటే మీరు పక్కా తెలుగు అబ్బాయి అండ్ తెలుగులో నేనేంటో ప్రూవ్ చేసుకోవాలన్న ఒక తపన ఎక్కువ ఉంటుంది. అండ్ మీరు సెటిల్డ్ ఏమో చెన్నై, పెరిగిందంతా అక్కడే చెన్నై, స్కూలింగ్ అంతా చెన్నై. బట్ అక్కడ ఉన్న తమిళ ఆడియన్స్ కి మెప్పించాలి, చాలా కష్టం అవుతుంది బ్యాలెన్స్ చేయటం. ఇప్పుడు ఇక్కడ చేసిన సరైనడు కావచ్చు, లేకపోతే రంగస్థలం కావచ్చు, అది ఓన్లీ తెలుగు ఆడియన్స్ మాత్రమే ఎక్కే సినిమాలు అని చెప్పుకోవచ్చు. తమిళ్లో చాలా కష్టం. ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు? బ్యాలెన్స్ చేసే క్రమంలో ఆ బాధ ఉంటుంది, అవన్నీ చెప్పుకోలేం బయటికి. అంటే ముందర ఉండేవి రోషన్, అది ఇప్పుడు కొంచెం తగ్గినాయి అనే చెప్పచ్చు. రంగస్థలం చాలా మంది నా తమిళ ఫ్రెండ్స్ చూసి ఆ సినిమాని అప్రిషియేట్ చేశారు. మెల్లిగా మాస్ ఆడియన్స్ కూడా ఇప్పుడు ఇఫ్ కొత్త కంటెంట్ దాని వెనకాల ఉంది, కొత్త వరల్డ్ ఉందనుకోండి. పుష్ప బెస్ట్ ఎగ్జాంపుల్, రీసెంట్ ఎగ్జాంపుల్. అండ్ కాంతారా, ఇలాంటి సినిమాలు చూసారంటే కన్నడ సినిమా, అది ఇది తెలుగు సినిమా. ఇట్ రీచ్డ్ అవుట్ టు ఎవ్రీబడి, నాట్ జస్ట్ ఇండియా బయట కూడా వెళ్ళిపోతున్నాయి. అండ్ తమిళ్లో మహారాజా, విజయ్ సేతుపతి తండ్రి. సో ద బౌండరీస్ ఆర్ డిజాల్వింగ్. మనకి సినిమా బాగుంది, కొత్తగా ఉంది, డిఫరెంట్ గా ఉందంటే దాంట్లో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంది అనుకోండి, ఇంకా దానికి హద్దే లేదు, వెళ్తానే ఉంటది. ముందల కొంచెం ఒక స్టేట్ టు స్టేట్ కొంచెం ఇది ఉండేది. ఇదే రంగస్థలం ఇప్పుడు రిలీజ్ అవుతే ఇట్స్ అ పాన్ ఇండియా ఫిల్మ్. ఆ టైంలో కొంచెం తక్కువ ఉండింది అది. నౌ డేస్ ఎనీ గుడ్ కాంటెంట్, ఎనీ రీజన్ పీపుల్ ఆర్ అప్రిషియేటింగ్, యాజ్ లాంగ్ as మనం వాళ్ళు కనెక్ట్ అయితే రీచ్ అయిపోతాయి. సో అంటే రంగస్థలం ఉన్నారు కాబట్టి సుకుమార్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఆది పినిశెట్టి తెలుగు ఇండస్ట్రీకి దొరికిన ఒక వరం, ఒక డైమండ్. సో అలాంటి ఆర్టిస్ట్ ని ఎలా అయినా వాడుకోవచ్చు మనం అన్నారు. బట్ పుష్ప లాంటి సినిమాలో మీరు అన్నారు, పుష్ప లాంటి ఒక సినిమా పాన్ ఇండియా మూవీ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో అండ్ మూవీకి సంబంధించిన టెక్నీషియన్స్ అందరికి మంచి పేరు వచ్చింది. అలాంటి ఒక మూవీకి ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదా? పుష్పకి అప్రోచ్ అవ్వలేదండి. నాకు తెలిసి సుకు సార్ ఇస్ వెరీ క్లియర్ ఇన్ హిస్ మైండ్. ఆయన కథ రాసేటప్పుడే కొంతమంది అనుకుంటారు తినకి కరెక్ట్ గా ఉంటాడని చెప్పి. అట్లా నెక్స్ట్ ఆయన కథ రాసేప్పుడు ఆయన మైండ్ లోకి వెళ్ళాలని చెప్పి ఆశగా ఉంది నాకు. బికాజ్ వండర్ఫుల్ ఫిల్మ్ మేకర్, ఆనెస్ట్ ఫిల్మ్ మేకర్ అండ్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఆయనతో వర్క్ చేసింది. అండ్ ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ సుకు సార్ వన్స్ అగైన్. బట్ హీ షుడ్ కాల్, ఆయన స్క్రిప్ట్ షుడ్ కాల్. ఓకే, ఏదైనా సినిమా అసలుకి స్టోరీ వినకుండానే ఆ హీరో కోసము లేకపోతే ఆ వ్యక్తి గురించి చేసిన సినిమాలు చాలానే ఉండుంటాయి. అవి మనకి బిగ్ స్క్రీన్ మీదకి వెళ్ళే కొద్ది మనం అనుకున్న దానికన్నా మనం ఎక్స్పెక్టేషన్ చేసింది ఒకటి ఉంటుంది, అక్కడ రిజల్ట్ ఒకలాగా ఉంటుంది. అలా ఫీల్ అయిన సిచ్యువేషన్స్ మీ లైఫ్ లో ఉన్నాయా? సినిమా అనే ఒక ప్లాట్ఫామ్ కి వచ్చామంటే కథ రాయటం అనేది ఇట్స్ అన్ ఆర్ట్ బై ఇట్ సెల్ఫ్. మేబీ కథ విని ఒపీనియన్ చెప్తాం కదా, దట్ ఐ కెన్ గివ్ నైస్లీ. ఆ కథలో ఎక్కడ బెటర్ చేయొచ్చు, ఎక్కడ కొంచెం డల్ మూమెంట్ ఉంది, ఎక్కడ పీక్ తీసుకెళ్లొచ్చు, అవి చెప్పడం చాలా ఈజీ, రాయటం కష్టం. అండ్ నేనైతే ఐఎమ్ నాట్ గ్రేట్ అట్ ఇట్. ఐఎమ్ ఎ గుడ్ క్రిటిక్ బట్ నాట్ ఐ క్యాన్ రైట్. సినిమా చూసి మనం చెప్పడం ఈజీ, సినిమా తీయటం కష్టం. సో అలా అన్నమాట. అండ్
నెక్స్ట్ స్టోరీ నరేషన్ వినకుండా చేసిన సినిమా ఇన్ యువర్ లైఫ్ డెఫినెట్ గా ఉంటుంది. నరేషన్ వినకుండా చేసింది అఖండ 2. ఫుల్ నరేషన్ నేను వినలేదు. ఓకే, నాకు నా రోల్ ఒక జిస్ట్ చెప్పారు అండ్ విన్నాను, నన్ను నమ్మండి అని చెప్పి ఒక మాట అన్నారు, పెట్టాను. నాకు సరైనోడు మైండ్లోకి వచ్చింది. బోయపాటి గారు సరైనోడు నాకు చెప్పినప్పుడు ఫుల్ కథ చెప్పారు. అప్పుడు విలన్గా నాకు కొత్త అన్నమాట. అయినా కూడా నాకు వచ్చిన డౌట్ ఉండింది, ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది. ఆయన ఫస్ట్ ఏం చెప్పారో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ అదే రిజల్ట్ అవుతే నాకు వచ్చింది. ఆయన ఏం చెప్పారో అదే చెప్పారు ఆడియన్స్. వీడు ఇలాంటోడు సార్, ఇలా ఉంటాడు వీడు, వాకి స్టైలిష్ విలన్ అని చెప్పి ఆడియన్స్ బాగా నచ్చుతారని చెప్పారు. నాకు ఆ డౌట్ ఫిల్మ్ మేకింగ్ అప్పుడు ఉండింది. కొత్త కదా, బోయపాటి గారితో ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను, ప్లస్ విలన్ గా ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను. ఈ సినిమాకి పిలిచినప్పుడు నేను ఆయన్ని నమ్మాను. ప్లస్ హీ గేవ్ మీ సరైనోడు అండి. దట్స్ మై లైఫ్లో ఐ థింక్ వెరీ స్పెషల్ ఫిలిం అండ్ దట్ ఫిల్మ్ మేకర్ ఇస్ కాలింగ్ మీ అగైన్. ఒక నమ్మకంతోనే ముందుకెళ్తాను. బన్నీకి ఎంత ఎలివేషన్ ఇచ్చారో ధనుష్ కూడా అంత ఎలివేషన్ ఇచ్చారు. సో ఇప్పుడు అఖండ 2 లో విలన్ ఇదే ఎక్కువ సెన్సేషన్, బయట శబ్దం వినగానే మనోడు ఇంకో పెద్ద శబ్దం చేస్తున్నాడు అఖండ 2 లో అని చెప్పేసి. బాలయ్య బాబుతో దబిడి దిబిడి ఆషామాషి ఉండదు. సో హీరో విలన్ అంటే వేరే రేంజ్ లో ఉంటుంది థియేటర్ లో. ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్? అండ్ బోయపాటి గారు సరైన మిమ్మల్ని సరిగ్గా చూపించారు కాబట్టి మీరు అన్నారు కథ కూడా నేను సరిగా వినకుండానే ఎంటర్ అయిపోయాను, బట్ నాకు ఆ నమ్మకం ఉంది ఆయన మీద అన్నారు కాబట్టి ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్? ఇప్పుడు దాకా చేసింది ఒకటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది రోజు. చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, వెరైటీగా ఉంది. నేను ఇప్పుడు దాకా అయితే చేయలేదు అలాంటిది. ఆడియన్స్ కి నచ్చుద్ది అనుకుంటున్నాను. కాన్సెప్ట్ గా అడిగెళ్ళి షూట్ చేస్తున్నప్పుడు నాకు తెలుసుకుంది ఏంటంటే ఈ సినిమా పెద్ద సినిమా అవబోతుంది, చాలా పెద్ద సినిమా అవుతుంది. అఖండ 1 కన్నా కూడా అఖండ తాండవం వచ్చేసి ఇంకా లార్జర్ స్కేల్లో ఉండబోతుంది. అండ్ బాలయ్య బాబు గారు, ఆయనతో వర్క్ చేయటం చాలా చాలా కొత్త అనుభూతి నాకు. ఆయన ఎనర్జీ సెట్కి వచ్చిన దగ్గర నుంచి అట్లా ఉంటాడు ఆయన. అది నేర్చుకోవాలి ఆయన దగ్గర నుంచి. ఆల్వేస్ అ లైవ్ వైర్. ఆయన ఎనర్జీ నాకు తెలిసి 100% నేను చూడలే ఇప్పుడు దాకా ఎవరిలో. అండ్ ఆయన షూటింగ్, ఒకవేళ ఆయన షూటింగ్ బ్రేక్ తర్వాత అయిపోయింది అనుకోండి, అట్లా వెళ్ళిన తర్వాత వీ కెన్ ఫీల్ ద డిఫరెన్స్. ఆయన ఆరా అక్కడ ఎనర్జీ లేదనేది మన ఆ లోటు కనిపిస్తుంది. సచ్ అ బ్రిలియంట్ మ్యాన్. ఒక షార్ట్ టక్కని ఏదో ఒక కారణం కొద్దీ రాలేదు అంటే సారీ బాబు అంటారు. అది అనాల్సిన అవసరం లేదు ఆయనకి. నేను ఎవరిని బచ్చా కానీ నేను ఆ ఒక ఐ థింక్ మెచ్యూరిటీతో వస్తుంది, ఎక్స్పీరియన్స్తో వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఫన్ లవింగ్, ఫుల్ జాలీగా ఉంటారు ఆయన. అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. రోషన్ ఫస్ట్ టైం కదా బాలయ్య గారితో? ఫస్ట్ టైం. బయట చెప్పింది చాలా చాలా వినుంటాం. అక్కడికి మనం వెళ్ళేటప్పుడు ఒక చిన్న ఓకే మన దీంట్లో మనం ఉందాం, లెట్స్ నాట్ డిస్టర్బ్. అదేం లేదు అక్కడ. కూర్చో అని చెప్పి, ఇది తింటావా అది తింటావా అని చెప్పి చాలా ఫ్రెండ్లీగా, కాల్ మీ బ్రో, సార్ ఏంటి సార్, కాల్ మీ బ్రో అని. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. అంటే నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడు ఉంటుంది ఆయనతో మరి టైం స్పెండ్ చేయాలి. మ్యాన్షన్ హౌస్ తో కూర్చున్నారా? లేదండి, అంత చనువు ఇంకా ఇవ్వలేదు. ఐ విష్ వన్ డే. ఓకే, సో ఫస్ట్ టైము అండ్ మల్టీప్లెక్స్ థియేటర్స్ లో కూడా విజిల్స్ వేసి పాపెస్ చింపి కేకలు వేస్తూ సినిమా చూసామంటే ఓన్లీ అఖండ. ఇక్కడ మటుకు కాదు రోజు, నేను బాలయ్య బాబు గారికి చెప్పాను. అది తమిళనాడులో కూడా తెలుగు వర్షన్, అప్పుడు తమిళ్లో డబ్ చేయలేదు అనుకుంటా ఆ టైంలో, తెలుగు వర్షన్ ని అక్కడ చాలా మంది పూనకాలతో చూశారు. ఆ ఎనర్జీని వచ్చేసి వాళ్ళకి అసలు అర్థం అవట్లేదు ఏంటి ఎనర్జీ అని చెప్పి. ఈ రోజు నేను అఖండ చేస్తున్నా అన్నప్పుడు అక్కడ కూడా ఒక మంచి ఎక్స్పెక్టేషన్, ఫ్రెండ్స్ అందరూ ఎగ్జైట్ అయ్యి మచ్చా అఖండ పంపియామే సూపర్ అని చెప్పి ఆ ఫాలోయింగ్ అక్కడ కూడా ఉంది. తమిళనాడులో కూడా ఉంది, నాకు తెలిసి హిందీలో కూడా ఉంటుంది. దిస్ ఫిల్మ్ ఇస్ గోనా బి ఎ ప్రాపర్ పాన్ ఇండియా. పెద్ద అండ్ బయట చెప్పుకుంటాం కదా, ఏ క్లాస్ వాళ్ళు వస్తుంటారు మల్టీప్లెక్స్ కి, ఏఎంబికి, ఇలాంటి వాటికి. ఏ లేదు, బి లేదు. బాలయ్య బాబు గారి స్కూల్లో నో ఏ నో బి నో సి. సో అఖండ 2 కూడా ఆ రేంజ్ లో ఉండబోతుంది అనమాట.
100%. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.